హాయ్ అనన్య, వెల్కమ్ టు నివితతో నాలుగు మాటలు. విమెన్స్ డే సందర్భంగా హూ ఇన్స్పైర్డ్ యూ? ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలంటే ఒక పర్సన్, ఓన్లీ హైస్ ఉన్న పర్సన్ కి నేను ఎప్పుడు కనెక్ట్ అవ్వను. వాళ్ళ జర్నీ చాలా లోగా ఉంది. షీ నెవర్ లైక్ యూ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్, అంటే అసలు ఇష్టం లేదు కొంచెం కూడా. నేను ఒక చోట చదివాను, అసలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సినిమా చేసా షూటింగ్. ఈజ్ ఇట్ ట్రూ? మలేషియం షూటింగ్ ఒక 2-3 మంత్స్ జరిగింది. ఆ 2-3 మంత్స్ నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఐ యూస్ టు వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. సో ఆఫీస్కి లీవ్ పెట్టేసి వెళ్ళిపోయి షూట్ చేశాను. దే వర్ థింకింగ్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసింది, ఇంత నేటివిటీ ఉంది మన తెలుగు అమ్మాయి. దీనికన్నా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏమొస్తుందంటే గ్లామర్గా లేదేమో, గ్లామర్ బట్టలు వేసుకోదేమో. గుడ్ పక్కన పెడితే ఈ బ్యాడ్ ఎఫెక్ట్ని నువ్వు ఎలా డీల్ చేయగలవు? ఫస్ట్లో పొగిడిన వాళ్ళే, తర్వాత 6 మంత్స్ లేదు ఈ అమ్మాయి ఇంకా ఆఫర్స్ ఏం రావట్లేదు, ఒక 6 మంత్స్ ట్రై చేసిన, అందుకని ఇప్పుడు ఇదంతా చేస్తుంది అని చెప్పేసి వచ్చాయి. అప్పుడు చాలా ఎఫెక్ట్ అయింది. ఇదేంటి ఇంకొంచెం పచ్చిగా చెప్పాలంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్, సినిమాలు రావట్లేదని అని నింపేస్తుంది. అట్లా ఆ వర్డ్ కూడా తెలుగులో కింద వస్తుంది, విప్పేస్తుంది. పీపుల్ ఫెల్ట్ లైక్ ఓకే, ఈ అమ్మాయి ఆఫీస్ రావట్లేదు కాబట్టి ఫోటోషూట్స్, హాట్ ఫోటోషూట్స్ పెట్టి అందరిని అట్రాక్ట్ చేస్తుంది అని అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్ని బిల్డ్ చేసుకుందాం, అదొక ప్లాట్ఫామ్ కదా, నేను అది ఫోటోషూట్స్ లేకపోతే ఏదో ఒకటి ఎంగేజింగ్ చేద్దామని నేను అనుకున్నాను. పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తున్నాను అని చెప్తే, ఇప్పుడే ఒక షార్ట్ చేసి వచ్చాను అని చెప్తే వచ్చి నేను ఇలా టచ్ చేసి హౌ లక్కీ యువర్ అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చేస్తున్నాను, నేను ఒక ఇంపార్టెంట్ రోల్, నేను వన్ ఆఫ్ దోస్ 3 గర్ల్స్ అండ్ నీకెవడిస్తాడు, నువ్వెందుకు చేస్తా అంత పెద్ద ఫిల్మ్, నువ్వేదో ఇంపార్టెంట్ రోల్ చేసుకుంటున్నావు అంతే. ఆల్ టుగెదర్ నన్ను చూసే పర్స్పెక్టివ్ అందరికి మారిపోయింది అని అనిపించింది ఆఫ్టర్ దట్ పోస్టర్ రిలీజ్. అవును కదా. సో మరి గాడ్ తో పోస్టర్ వస్తే ఆబ్వియస్లీ యా ఎగ్జాక్ట్లీ. ఎందుకు బాబు ఇది తలనొప్పి, నేను వెళ్ళిపోతాను ఎప్పుడైనా అనిపించింది? చాలాసార్లు అనిపించింది. నువ్వు అనిపించలేదంటే మాత్రం నేను నిజంగా ఇంటర్వ్యూ అయిపోయాక ఫోన్ చేసి మళ్ళీ అడిగాను. నాకు చాలా ప్యాషన్ ఉంది, అందుకని నాకు అనిపించదు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. లాస్ట్ టైం నిజంగా అంటే రీసెంట్ పాస్ట్లో ఎప్పుడైనా ఏడ్చావా? ఏడిస్తే ఎందుకు? ఐ డోంట్ నో ఇది ఎక్స్ప్రెస్ చేయొచ్చా చేయకూడదా అంటే, ఐ ఫెల్ట్ ఇట్ లైక్ రియల్ క్రైమ్, రియల్ పెయిన్. నేను చాలా ఇయర్స్ తర్వాత ఫేస్ చేశాను. ఇట్స్ బికాస్ ఆఫ్ ఎ బాయ్. ఐ ట్రస్టెడ్ సమ్వన్ బట్ ఫాదర్ చనిపోయారంటే నేను ఇంకొంచెం పెద్ద అయ్యాక అనుకున్నాను. 4 years ఈజ్ లైక్ చాలా చాలా చిన్నది. సో యూ రిమెంబర్ దోస్ డేస్ విత్ యువర్ ఫాదర్? అంటే సూసైడల్ టెండెన్సీస్ వచ్చాయి తనకి. పెద్ద ఇన్సిడెంట్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ లేవు. సో వీళ్ళందరూ ఫ్యామిలీస్ వస్తున్నారు అని చెప్పి నాకు అప్పుడు అనిపించేది, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.